మాల సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ డిసెంబర్ 1న జరిగేటువంటి మాలల సింహగర్జనని విజయవంతం చేయాలని ఈరోజు ఖమ్మంకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ వివేకన్న గారు, అదేవిధంగా ఉద్యోగస్తులను ఏకం చేస్తూ టీం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్, అదేవిధంగా సర్వేయర్ సార్, ఈ జిల్లా డాక్టర్ గోపీనాథ్ సార్, అదేవిధంగా చెన్నన్న, మిగతా మా రవీందర్ టీం జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ప్రజా గాయకులు రంజల రాజేష్, అదేవిధంగా దిగంబర్ గారు, మొత్తం వేదిక పైనున్న మాల సంఘాలకి ఈరోజు మాల ఉపకులాల ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో వచ్చిన మీ అందరికి కూడా జై భీమ్, జై మాల. దయచేసి మాల సామాజిక వర్గం కాలానుగుణంగా వివిధ వృత్తులు చేపట్టింది. మాలలు నీరెడ్డిగా, మాలలు దాసరులుగా, మాలలు పంబాలలుగా, మాలలు నేతకానీలుగా, మాలలు మిథులాయల వారుగా ఒక మాల సామాజిక వర్గమే ఇన్ని వృత్తులు చేపట్టింది. ఏ కులానికి ఏ కులం ఉపకులం కాదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉద్యోగస్తుల మీటింగ్ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ ఫలాలను మొదట ఉద్యోగస్తులే అందిపుచ్చుకున్నారు. ఈ ఉద్యోగస్తులు పే బ్యాక్ టు ద సొసైటీగా మారాల్సినటువంటి అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందులో మీరు ఎంతమంది పాటిస్తున్నారో ఒకసారి మీరు గుండె మీద చేయి వేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మీరు ఆర్జించిన జ్ఞానాన్ని మీ యొక్క వెనుకబడిన మీ యొక్క కమ్యూనిటీకి చైతన్యం చేయాలి. మీ విలువైన సమయాన్ని వెచ్చించాలి. మీ విలువైనటువంటి వనరులని మీ యొక్క పేద వర్గాల్లో ఉన్న మాల సామాజిక వర్గానికి అందించినప్పుడే నిజమైన అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలకి న్యాయం జరుగుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ జిల్లాలలో దాదాపు ఒక 2 నెలలుగా వివేకన్న, నాగరాజ్ సార్, ఇక్కడ వేదిక పైన పెద్దలందరూ కూడా మొత్తం కూడా తెలంగాణ అంతా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని తీసేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా మనం ఉద్యమించకపోతే రేపు రానున్న రోజుల్లో దళితులకే, బీసీలకే, ఎస్టీలకే, మిగతా సామాజిక వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్ లేకుండా పోతాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొత్తం యావత్ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది? మాకేమైనా ఉద్యోగాలు రాకుండా పోతాయా? ప్రభుత్వ పథకాలు లేకుండా పోతాయా? మొత్తం మా మాల సామాజిక వర్గం 3% అంటున్నారు. మరి మా మాల సామాజిక వర్గం ఎంత శాతం అని తెలియజెప్పడానికి మీరందరూ వచ్చిరని నేనైతే భావిస్తా ఉన్నా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క తెలుగు నేల మీద ఏ ఉద్యమం జరిగినా మాల సామాజిక వర్గం చెమట ఉంది, ప్రాణతర్పణం ఉంది, రక్త తర్పణం ఉంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ మాల సామాజిక వర్గం ఈరోజు మొన్న నేను కృష్ణన్న గారు మాట్లాడుతుంటే విన్నాను. లోకూరు కమిషన్ అనేటువంటిది మాలలు బాగా అభివృద్ధి చెందారు, వాళ్ళని మాల సామాజిక వర్గాన్ని ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పిందని చెప్పాడు. దీని మీద కూడా చర్చ జరగాలి. ఇంకోటి మిత్రులారా, పంజాబ్లో వర్గీకరణ జరిగింది అంటే పంజాబ్లో 34% మంది దళితులు చైతన్యమై రాజకీయ అధికారంలోకి వస్తారని భయపడ్డ పంజాబ్ గవర్నమెంట్ ఆ దళితులను ఏబీసీలుగా వర్గీకరణ చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. చాలా రాష్ట్రాల్లో కమిషన్లు వేశారు. ఎందుకు వేశారంటే దళితులు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పొంది ఉద్యోగస్తులుగా, విద్యార్థులుగా, రాజకీయ నాయకులుగా ఒక బలమైన శక్తిగా మారుతున్నారు కాబట్టి వాళ్ళ ఐక్యత దెబ్బతీయడానికి కమిషన్లు వేశారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఎస్సీలలో ఉన్న 59 కులాలకి ఈ యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా పంచాలనో డిస్కస్ జరగాల్సిన విషయం ఉందని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఏ అంశమైన రాజకీయం చుట్టూ తిరుగుతుంది తప్ప రాజ్యాంగం చుట్టూ తిరుగుతలేదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలిస్తున్నారు కాబట్టి ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుల విషయంలో కూడా చర్చ జరగాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగం 108, 109 సార్లు సవరణకు గురైందంటే
కాలానుగుణంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చే సమస్యల మీద చర్చించి రకరకాల సవరణలు జరిగినాయి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క వర్గీకరణ అంశము 2 నెలల్లో జరుగుతుంది, 3 నెలల్లో జరుగుతుంది అనేటువంటి సందర్భంలో ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి అందరూ ఏకమైతే ఈ తెలంగాణలో ఉన్న పాపులేషను, విద్యారంగము, ఉద్యోగ రంగము, ఆర్థిక రంగము, వ్యవసాయ రంగము, ఉపాధి రంగము, పరిశ్రమ రంగంలో ఈ మా వాట ఏంటి, ఈ లెక్కలు తీయాలనేటువంటి విషయాలు ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీ దగ్గరికి ఈరోజు ఎస్సీ కమిషన్ రూపంలో సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేలో మీరు వివరాలు చెప్పడమే కాకుండా తెలంగాణలో మాల సామాజిక వర్గం ఈ 30 సంవత్సరాలలో విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దాదాపు వీళ్ళ అవకాశాలు పొందినవి 20% అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు దళిత బంధుని చూస్తారా, ఎస్సీ కార్పొరేషన్ చూస్తారా, ప్రభుత్వం పంపించేసినటువంటి ల్యాండ్లో చూస్తారా, 500 మంది 50 మంది మాదిగలకు ఇస్తే 120-130 మందికి మాలలకు ఇచ్చారు. దళిత బంధులో దాదాపుగా మాలలకు వచ్చిన పర్సెంటేజు 10 నుంచి 20% అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి మన మాల సామాజిక వర్గం ఇవన్నీ లెక్కలు తీయకుండా, మనకు రావాల్సిన మాట రాలేదని చెప్పకుండా ప్రభుత్వాలకి మనం ఎందుకు ఒక వినతి పత్ర రూపంలో, ఎంతమంది మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారు మీరంతా, ఎంతమంది కలెక్టరేట్లకు వెళ్ళారు మీరంతా, ఎంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు మీరందరూ ప్రభుత్వం ఇచ్చిన పథకాలలో కూడా మనల్ని చైతన్యం చేయడంలో మనం వెనుకబడి ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి అవేర్నెస్ ఎవరు చేయాలి? మీరు కదా చేయాల్సింది. ఇక్కడున్న యువత, ఇక్కడున్న ఉద్యోగస్తులు, ఇక్కడున్న ప్రజా ఉద్యమకారులు, ఇక్కడ ఉన్నటువంటి మాల ప్రతినిధులు మీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేసుకోవాలి. 1914కు ముందే రెడ్డి సంఘం వచ్చింది, వెల్మ సంఘం వచ్చింది, గౌడ సంఘం వచ్చింది, యాదవ్ సంఘం వచ్చింది, మున్నూరు కాప సంఘం వచ్చింది. హైదరాబాదులో వాళ్ళ విద్యార్థులని మంచి చదువులు చదివించి, మంచి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించి, ప్రపంచ దేశాలకు ఆయా సామాజిక వర్గాన్ని పంపించి ఆర్థికంగా పరిపుష్టవుతున్నటువంటి సందర్భాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కులం విద్యారంగంలో, ఆర్థిక రంగంలో బలోపేతమైనప్పుడే వాళ్ళకు రాజకీయం అనేటువంటి అవకాశాలు వస్తాయి. అవి చేయాలంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ, ఇక్కడికి వచ్చినటువంటి మీరు 2000-3000 మందే కాదు, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఆ 3 లక్షల మందిని ఒక బలమైన శక్తిగా మారకుండా, ఈ ఖమ్మం జిల్లాలో ఏ రాజకీయ పార్టీనైనా శాసించే విధంగా మీ బలాన్ని, మీ శక్తిని ప్రదర్శించకుండా మనకు అవకాశాలు రావనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనం అందుకే ఈ 30 సంవత్సరాల స్తబ్దతగా ఉండడానికి, ఈ వర్గీకరణ అంశం వచ్చినప్పుడు దీని వెనకాల ఉన్న రాజకీయాలను అర్థం చేసుకోవడంలో, మాట్లాడడంలో మనం వెనుకబడిపోయాం. కాబట్టి మొత్తం బీసీ సమాజం కానీ, ఓసీ సమాజం కానీ, ఈ 59 కులాల్లో ఉన్న మాలలు రిజర్వేషన్ పొందారు, రాజకీయంగా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళే ఉన్నారు అనేటువంటి ఒక భ్రమలు సృష్టించి మనల్ని విలన్గా బయట ప్రపంచానికి చూపెట్టడంలో సక్సెస్ అయ్యారు. దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం లెక్కలు తీయండి, ఉద్యోగాల లెక్కలు తీయండి, భూముల లెక్కలు తీయండి, పరిశ్రమల లెక్కలు తీయండి, అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం కూడా లెక్కలు తీయండి. మొత్తం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు ఏ సామాజిక వర్గం వచ్చారు, ఈ 30 ఏళ్లలో ఎవరు తిన్నారో ఆ లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ పాలక వర్గాలకు మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మన సామాజిక వర్గాన్ని ఒక బలమైన శక్తిగా మార్చే మహా ఉద్యమానికి మీరందరూ సన్నద్ధం కావాలి. అందుకే వివేకానంద నాగరాజు సార్ గారు మాలల సింహగర్జన డిసెంబర్ 1న జరుగుతూ ఉంది. ఆ యొక్క 1న జరిగేటువంటి ఆ యొక్క సింహగర్జనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ 10 సంవత్సరాలలో మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేసి కార్పొరేట్ శక్తులకు మొత్తము కట్టబెట్టిన విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పార్టీ దళితులను వేరు చేసి మాలల్ని రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆ పార్టీలో మన సామాజిక వర్గానికి ఏ అవకాశం లేకుండా చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే ఈ ఖమ్మం నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమం డిసెంబర్ 1న జరిగేటువంటి మాలల సింహగర్జనను వేలాదిగా రావాలని చెప్పేసి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా. అందుకే మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పును చదువుతూనే ఈ యొక్క 30 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం నష్టపోయిన విధానాన్ని మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 2 నెలలోనే
ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే మేము చేసేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం సన్నద్ధమై ఒక మరో సమరానికి, హైదరాబాదు నగరంలో వరదలొస్తే ఎలా అయితే జరిగిందో ఆ రోజు డిసెంబర్ 1న వరదల్లాగా లక్షలాది మంది హైదరాబాదును దిగ్బంధం చేయబోతా ఉన్నాం. మీరందరూ మీ చప్పట్లతో మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. థ్యాంక్ యూ.